కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మునగాల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాల సహకార సంఘం సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ మాట్లాడుతూ కాళేశ్వరంపై విచారణను సిబిఐకు పంపడం చాలా దురదృష్టకరమని, ఈ రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పై అనేక అభియోగాలు మోపి బదనాం చేయాలని చూస్తున్నారని, అసెంబ్లీలో ఓవైసీ అడిగినట్లుగా కాళేశ్వరంపై నిజాలు ప్రజలకు చెప్పాలని, అది లేకుండా సిబిఐకు పంపడం సరైనది కాదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగారని, మొదట కాళేశ్వరంపై నిజాలు ప్రజలకు తెలపాలని ఆయన అన్నారు. ఏదో ఒకటి కూడా నిర్ణయం చేయకుండా ఇదంతా గందరగోళానికి సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న వేసిండు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రజల్లో బదనాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంగా ఇవాళ సిఐడి పంపడం అనేది జరిగింది. ఇది ఎవరెవరు ఇవాటి వరకు నువ్వేం తేల్చినావు, నీ చేతగాంతనాన్ని ఏం రుజువు అవుతుంది. సిఐడి పంపించడం అంటే నీవు ఏం చేయలేక సిబిఐకి పంపించడం అంటే నువ్వేం చేయలేక సిబిఐకి పంపించడం అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన తెలంగాణకు లాభమే జరిగింది కానీ ఏ నష్టం జరగలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2-3 పిల్లలు పుంజినమాట వాస్తవం. దాన్ని 100 కోట్లలోనే రిపేర్ చేయొచ్చు అనేది కూడా వాస్తవం. దాన్ని మర్చిపోయి బదనాం చేసే ఉద్దేశంగా పార్టీ వ్యవహరిస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.